నమస్తే, వెల్కమ్ టు న్యూస్ స్కాన్. నేను మీ వెన్నెల. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటువైపు వ్యాప్తంగా అట్టుడుకుతుంది ఏపీ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇంకా సంవత్సరం ఉన్న నేపథ్యంలో ఏపీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఒక రకంగా ఏపీలో ఒక హాట్ గా నడుస్తుంది. ఇటు చంద్రబాబు వర్సెస్ స్కామ్ లో అన్నట్లుగా కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఎంత అనేది మనకి ప్రముఖంగా తెలియాల్సి ఉంది. మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడులో ప్రధానంగా చూస్తున్నట్టయితే అట్టుడికిన ఏపీ, చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఊరూరా ఆందోళనలు, తెదేపా బంద్ విజయవంతం, జనసేన, సిపిఐ, ఎంఆర్పీఎస్ ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతు, స్వచ్ఛందంగా దుకాణాలు, ప్రైవేట్ విద్యా సంస్థల మూసివేత, నిర్బంధాల మధ్య ఉద్యమించిన తెదేపా శ్రేణులు, ఆందోళనకారులపై పోలీసుల జులుం, పలు చోట్ల లాఠీచార్జ్, మానసికంగా వేధించారు, వాహనంలో తిప్పుతూనే ఉన్నారు, న్యాయవాది ఎదుట చంద్రబాబు వాంగ్మూలనం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ మేరకు ఆయన అరెస్టుతో ఇక్కడ ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఏపీ వ్యాప్తంగా బంద్లు, నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే నిన్న ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా బంద్ కి పిలుపునిచ్చారు. అయితే ఈ మేరకు బంద్ విజయవంతంగా పూర్తయింది. ఇక జనసేన, సిపిఐ, ఎంఆర్పీఎస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఇక చంద్రబాబుకు, టీడీపీకి మద్దతుగా నిన్న బంద్కు స్వచ్ఛందంగా పిలుపునిచ్చాయి. ఇటు మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే అటు ఏపీలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ప్రధానంగా చంద్రబాబుని నిందితుడిగా చేస్తూ కూడా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు జడ్జి ఎదుట ఒక వాంగ్మూలం ఇచ్చారు. మానసికంగా వేధించారు, నన్ను వాహనంలో తిప్పుతూనే ఉన్నారు అని చెప్పి న్యాయవాది ఎదుట ఈ మేరకు చంద్రబాబు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే సిఐడి కస్టడీలో తనను పోలీసులు మానసికంగా వేధించారని, ఆదివారం ఉదయం 6 గంటల వరకు రోడ్లపై వాహనంలో తిప్పుతూనే ఉన్నారని కోర్టు జడ్జి ఎదుట చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబుని నిందితుడిగా చేరుస్తూ ఇక్కడ చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలు కూడా చంద్రబాబుకి, టీడీపీకి మద్దతు తెలపడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే పబ్లిక్ గార్డెన్ లో సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరణ, 17న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటున్నాం పబ్లిక్ గార్డెన్ లో ఈ నెల 17న జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు సీఎం కేసీఆర్. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే జైల్లో పెట్టిన పోరాటం ఆగదు, చంద్రబాబుపై అవినీతి మరక వేయాలనేదే జగన్ ప్రయత్నం, మేము ఒంటరి వాళ్ళం కాదు, ప్రజలంతా మా వెంటే. ఇక అజయ్ కల్లం, ప్రేమాచంద్రారెడ్డిలపై కేసులు ఎందుకు పెట్టలేదని నిలదీత, పవన్ కళ్యాణ్ అనలా అండగా నిలబడ్డారని వెల్లడి. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఏదైతే చంద్రబాబు అరెస్టుతో ఇటు ఏపీలో రాజకీయాలు హీటెక్కే. ఈ నేపథ్యంలోనే ఈ మేరకు నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతి మరక వేయాలన్నదే జగన్ ప్రయత్నం చేస్తున్నారని, అలాగే కేసుల్లో అజయ్ కల్లంను అలాగే ప్రేమచంద్రారెడ్డిలపై ఎందుకు నిందితులుగా పెట్టలేదంటూ కూడా ఆయన ప్రధానంగా కేసులు పెట్టలేదని నిలదీయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ అన్నగా నిలబడ్డారు అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించారు. అయితే ఇటు చంద్రబాబు తప్పేమీ లేదు, అయినా సరే అక్రమ కేసులు బనాయిస్తున్నారు అంటూ కూడా ఇటు నారా లోకేష్ గానీ టీడీపీ కార్యకర్తలే గానీ చెప్పడం ప్రధానంగా జరుగుతుంది. ఇతర పార్టీ నేతలు కూడా అదే చెప్తున్నారు. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మాజీ సీఎంను బాధ్యుని చేయడం భయానకం, అధికారుల తప్పులను నాయకులకు ఆపాదిస్తే వ్యవస్థ కుప్పకూలిపోతుంది, నా స్టేట్మెంట్ ఆధారంగా చంద్రబాబు అరెస్టును అంగీకరించను, వాస్తవ ఫైల్స్ లేకుండా ఆయనపై పెట్టిన కేసును నిలబడదు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు మాజీ ఐఏఎస్ రమేష్ ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ రమేష్ ఏమని వ్యాఖ్య చేశారంటే అసలుకి మాజీ సీఎంని బాధితుడిని చేయడం ఒక భయానకం అంటూ, అధికారులు చేసిన తప్పులని నాయకులకి ఎలా ఆపాదిస్తారు అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. ఈ రకంగా చూసుకున్నట్టయితే అసలుకి ఒక రకంగా అధికారులు చేసిన తప్పులు నాయకులకు ఎలా వర్తిస్తాయంటూ కూడా ఆయన ఈ మేరకు చెప్పడం జరిగింది. నా స్టేట్మెంట్ ఆధారంగా చంద్రబాబును అరెస్ట్ చేయడం అనేది నేను అంగీకరించను అంటూ కూడా ఇటు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గద్వాల ఎమ్మెల్యేకు ఊరట, అనర్హత కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే, ఎన్నికల సంఘం డీకే అరుణకు నోటీసులు జారీ, ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదన్న కారణంతోనే 2018 ఎన్నికల్లో గద్వాల నుంచి అప్పటి తెరాస తరపున ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికను రద్దు చేసి 2వ స్థానంలో నిలిచిన డీకే అరుణను ఎన్నుకున్నట్టు ప్రకటించాలని తెలంగాణ హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులకు స్టే ఇస్తూ కూడా సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఈ నేపథ్యంలో ఈయన గద్వాల ఎమ్మెల్యేకి ఊరట లభించింది.
అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 2014 తర్వాత ఏర్పాటైన వైద్య కళాశాలలో సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే. కన్వీనర్ కోటా ప్రవేశాలపై జీవో 72ను సమర్థించిన హైకోర్టు నిబంధనలు సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వెల్లడి. ఇక ఏపీ విద్యార్థుల పిటిషన్లు కొట్టివేస్తూ ఈ మేరకు తీర్పు వెలువరించడం కూడా జరిగింది. అయితే 2014 తర్వాత ఏర్పాటైన వైద్య కళాశాలలో సీట్లని రాష్ట్ర విద్యాలయాలకే అని చెప్పి కూడా ఇటు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ప్రధానంగా నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో టీమిండియా రికార్డు దులిపింది. ఆసియా కప్ లో పాకిస్తాన్ పై 226 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం. విరాట్ కోహ్లీ, రాహుల్ అజయ శతకాలు, 5 వికెట్లు పడగొట్టిన కుల్దీప్. అదే పనిగా వాన ఇబ్బంది పెట్టిన ఏకాగ్రత చెక్క చెదరలేదు. అలాగే కీలక ఆటగాళ్ల ఫిట్నెస్ పై ఉన్న అనుమానాల్ని పటాపంచలయ్యాయి. అయితే ఎట్టకేలకు టీమిండియా నిన్న రికార్డు దులిపింది. ఇటు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బాబు అరెస్ట్ హాస్యాస్పదం, అధికారులను బాధ్యులను చేయలేదు. సరైన ఆధారాలు లేకుండా సిఐడి కేసు నమోదు. అప్రూవర్ గా మారడానికి నేనేమి క్రిమినల్ని కాదు, నేను ప్రభుత్వ విధానం గురించే వివరించా. షాడో ఫైల్ ఆధారంగా కేసా, ఫైల్ లేకుండా ఎలా? అది దొరికినంత వరకు జరిగిందేమిటో తెలియదు. సీఎంను బాధ్యతను చేస్తే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మీడియాతో మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఇందాక మనం అనుకున్న పివి రమేష్ అసలుకి అధికారుల్ని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఈ మేరకు చెప్పడం జరిగింది. అధికారులను ఎలా బాధ్యుల్ని చేస్తారు, అయితే అధికారులు తప్పు ఉంటే ఇటు మాజీ సీఎంను ఎలా బాధ్యుల్ని చేస్తారంటూ కూడా ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏపీ వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ అట్టుడుకుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు అరెస్టుతో ఇటు ప్రతిపక్షాలు గానీ టీడీపీ నేతలు గానీ ఒక రకంగా చెప్పాలంటే ఫైర్ అవుతున్నారు. అయితే చంద్రబాబు తప్పేమీ లేదు అంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ఈ మేరకు మాజీ ఐఏఎస్ కూడా ఈ వ్యాఖ్యానించడం జరిగింది. అధికారులు చేసిన తప్పుకి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎలాగా మీరు బాధ్యుని చేస్తారు అంటూ కూడా ఈ మేరకు ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బెడిసికొట్టిన వ్యూహం, బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారిన అభ్యర్థుల ముందస్తు ప్రకటన, సగం విజయం అనుకున్న కేసీఆర్ కే అదే ప్రతికూలంగా మారిన వైనం. ఇక టికెట్ దక్కని ఆశావహుల్లో ఆక్రోశం, అవకాశం దక్కిన వారిలో అనుమానం. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆందోళన, ఎన్నికల ఆలస్యమైతే ఇంకా ఇబ్బంది. లోక్సభ ఎన్నికలతో కలిపి జరిపే అవకాశాలపై బీజేపీ యోచన, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో స్పష్టత. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఎన్నికల వ్యూహం బెడిసికొట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించడంతో కొంతమేర అది కేసీఆర్ కు వ్యతిరేకంగా మారనుంది. అది ప్లస్ అవుతుందన్న కేసీఆర్ అది దానికి ఏదైతే ఎన్నికల అభ్యర్థులను ప్రకటించడంతో అది కేసీఆర్ కి ఒక రకంగా మైనస్ అవుతుంది అంటూ కూడా ప్రధానంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఒకవేళ గనక లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరిగితే గనక కొంతమేర అంటే అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున కొంతమేర ఇటు పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ కూడా ప్రధానంగా మనకి తెలుస్తుంది. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 100% స్థానిక కోటా సబబే. కొత్త మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలపై జీవో 72ను సవరిస్తూ హైకోర్టు తీర్పు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పిటిషన్లో కొట్టివేత. వైద్య శాఖ మంత్రి హరీష్ రావు హర్షం. ప్రధానంగా చూసుకున్నట్టయితే 100% స్థానిక కోటా సబబే అంటూ కూడా ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ కొత్త మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలపై జీవో 72ను సమర్థిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అలాగే నెక్స్ట్ పేపర్ మనం చూసుకున్నట్టయితే వెలుగు. ప్రధానంగా వెలుగులో మహారాష్ట్ర లేదు, ఏపీ లేదు, ఓన్లీ తెలంగాణ. పొరుగు రాష్ట్రాల్లో యాక్టివిటీ బంద్. ఆగిన మహారాష్ట్ర లీడర్ల చేరికల హడావిడి. కేసీఆర్ వెంట కనిపించిన పార్టీ ఏపీ అధ్యక్షుడు. తెలంగాణలో గెలిచినాకే జాతీయ రాజకీయాలు, అప్పటి వరకు ఎక్కడోళ్ళు అక్కడే గప్చప్. అంటే ప్రధానంగా ఇటు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత ఇటు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ని అధికారంలోకి తీసుకెళ్తాం అంటూ కూడా ఇటు కేసీఆర్ చెప్పడం జరిగింది. అయితే జాతీయ స్థాయిలో పాలన కొనసాగించాలని ఇటు ప్రధానంగా కేసీఆర్ అనుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పడుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఏపీ లేదు, మహారాష్ట్ర లేదు, ఓన్లీ తెలంగాణ అంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే జాతీయ రాజకీయాలను ఆయన పక్కన పెట్టారా లేదా అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగుతున్నారా అనేది మనకు తెలియాల్సి ఉంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కు 20 సెగ్మెంట్లలో కిరికిరి, రచ్చకెక్కుతున్న లీడర్ల గ్రూప్ పాలిటిక్స్, బహిరంగంగా దాడులు, వ్యతిరేకంగా నినాదాలు. గాంధీ భవన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, పెద్ద నేతలు వార్నింగ్లు ఇస్తున్నా తీరు మార్చుకోలేని లోకల్ లీడర్లు. ప్రధానంగా ఏంటంటే గాంధీ భవన్ లో కూడా టికెట్ల పంచాయతీ నెలకొంది. అయితే కొన్ని సెగ్మెంట్లో దాదాపు 20 సెగ్మెంట్లో మాకే టికెట్లు అంటే మాకే అంటూ ఇక్కడ లోకల్ లీడర్లు పరస్పర దాడులు చేసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు
ఇటు కాంగ్రెస్ ఎంత చెప్పినా కానీ, కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నా కానీ వినని నేపథ్యం నెలకొంది. అయితే ఇది ఎంతవరకు కాంగ్రెస్ కి నష్టం కలిగిస్తుంది అనేది కూడా మనం చూడాల్సింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే కేసీఆర్ పాలన అంతా లిక్కర్ సొమ్ముతోనే, బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓటేస్తే మజ్లిస్ చేతుల్లోకి తెలంగాణ అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్య. ఇక బీఆర్ఎస్ కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని బిచ్చమెత్తిస్తుంది. ఇక కుటుంబ పార్టీలను ఓడించాలని కామెంట్. ముదిరాజుల్లో చైతన్య రావాలి. బీజేపీలో చేరిన బీఆర్ఎస్ లీడర్ పులిమామిడి రాజు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసీఆర్ పాలన అంతా లిక్కర్ సొమ్ముతోనే అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్య చేశారు. అలాగే ఇటు బీజేపీలో కూడా టికెట్ల పంచాయతీ కొనసాగుతుంది. అయితే ఏ పార్టీకి ఎవరికి టికెట్లు ఇస్తారు అనేది కూడా సస్పెన్షన్ నెలకొంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సర్వర్ డౌన్. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన 4000 రిజిస్ట్రేషన్, ఆధార్ వెరిఫికేషన్ లో టెక్నికల్ ఇష్యూ. సాయంత్రం దాకా ఎదురు చూసి ఇళ్లకు తిరుగుముఖం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే దాదాపు నేను రిజిస్ట్రేషన్ ఆఫీసులో సర్వర్ డౌన్ల వల్ల 4000 రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. ఈ నేపథ్యంలో ఇక సాయంత్రం వరకు ఎదురు చూసి వెనుదిరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కేసీఆర్ మహారాష్ట్ర లేదు, అటు ఏపీ లేదు, కేవలం తెలంగాణ మాత్రమే అంటున్నారు. అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే ఆయన జాతీయ స్థాయిలో పాలన కొనసాగించాలన్నారు, ఇప్పుడు కేవలం తెలంగాణ మాత్రమే అంటున్నారు. అంటే బీఆర్ఎస్ ఒక రకంగా ఇప్పుడు తన వ్యూహాలకి పదును పెడుతుందా, లేకపోతే జాతీయ స్థాయిలో వద్దు ముందు రాష్ట్రాల్లో గెలవాలంటుందా? 9 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ పాలన పైన ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కూడా కేసీఆర్ కొంత ఆలోచన చేసి ఆచూకీ అడుగు వేయాలని నిర్ణయించారు. నిన్నదాకా మహారాష్ట్రలో జిల్లాకు ఒక మీటింగ్, బీఆర్ఎస్ మీటింగ్ పెట్టు, ప్రతి జిల్లాకు ఒక మీటింగ్ పెట్టి అక్కడ పార్టీని పార్టిషన్ చేసి పార్టీని సంస్థాపన చేయడం కొంత ప్రయత్నం చేశారు. అందుకు సమస్య విభాజితమయ్యాయి అని చెప్పారు. గతంలో ఒక మహారాష్ట్ర చెందినటువంటి ఒక యువనేత రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా నియమించి అక్కడ పార్టీ విస్తరణ బాధ్యతలో కట్టబెట్టారు కేసీఆర్ గారు. అది మనందరికీ తెలిసిన విషయం. తాజాగా అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలో కొంత గందరగోళ పరిస్థితిని నాయకులు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. నాయకత్వం మీద తిరుగుబాటుకు సంసిద్ధమవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పైన దృష్టి పెడితే మొత్తంగా పుట్టిమడిగే ప్రమాదం ఉందని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్న స్పష్టమవుతా ఉంది. వాస్తవానికి తెలంగాణలో తన పిలువు లేదు. తెలంగాణ ఎన్నికల్ని పట్టించుకోకపోయినప్పటికీ రాష్ట్ర ప్రజలు తనను గెలిపించి గద్దెరెక్కిస్తారని చెప్పేసి కేసీఆర్ మొదట్లో భావించారు. అందులో ఆ ధీమాతోనే దాదాపుగా అభ్యర్థులను పూర్తిగా ప్రకటించారు. దాదాపు నెలలో అవుతుంది అనుకుంటాను అభ్యర్థులు ప్రకటించి. ఈ రోజులైతే ప్రకటించి ఇటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీ పార్టీలకు సవాళ్ళు ఇస్తారు, మేము ప్రకటించామని. కానీ ఇప్పుడు ఆ ప్రకటనే ఆయనకు కొంత భూమరంగా మారే ప్రమాదం ఏర్పడింది. అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికైన వాళ్ళు కేసీఆర్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు కొంత సంబరపడుతున్నప్పటికీ ప్రత్యర్థులు మాత్రం ఆయనను ఎలా దెబ్బతీయాలి, ఎలా ఆయనను మనం కట్టడి చేయాలి అనే ఉద్దేశంతో కొంత పావులు జరుగుతూ ఉన్నారు. కొంత ఆ దిశలో ప్రయత్నం జరుగుతా ఉన్నాం. చూద్దాం. మనం చూడొచ్చు, మొన్నటి వరకు ఆ జనగామలో ముద్రెడ్డి యాదగిరెడ్డి ప్లస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరి ఇద్దరి మధ్య కొంత టగ్ ఆఫ్ వార్ జరిగింది. దాంతో కొంత వివరాలు కేటీఆర్ కొంత దూకేట్ చేసుకుని సర్దుమనిచారు అని అన్నది కొంత తాత్కాలికంగా సర్దుమని. అయితే సర్దుమనినప్పటికీ ఒకవేళ ముద్రెడ్డి యాదగిరెడ్డికి పార్టీ టికెట్ కేటాయిస్తే నిన్నదాకా ఆయన వ్యతిరేకించిన జనగామ నియోజకవర్గంలో నాయకులు కానీ శ్రేణులు కానీ ఆయన పూర్తి స్థాయిలో సహకరిస్తారా? రెండవ అంశం, ఆ పక్కన ఉన్న స్టేషన్ కన్పూర్ లో తాటికొండ రాజయ్య వసతి కడియం శ్రీగారి, ప్రస్తుతం ఉన్నటువంటి తాటికొండ రాజయ్య కడియం శ్రీగారికి సహకరించే పరిస్థితులు లేవు. వారిద్దరి మధ్య కొంతకాలంగా రాజకీయ వైవిధ్యాలు చాలా ఉన్నాయి. వారిద్దరి మధ్య పరస్పర దూషణలు, వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యుల దూషణ వరకు కూడా వారు వెళ్ళారు. ఈ నేపథ్యంలో తనకు రాజయ్య సహకరిస్తారని కడియం శ్రీగారు చెప్పినప్పటికీ రాజయ్య ఎంతవరకు సహకరిస్తారు అదొక అంశం. అదేవిధంగా రాజయ్య పార్టీని వీడే అవకాశం ఉంది అని కొంత సంకేతాలు పంపిస్తా ఉన్నారు. హైకమాండ్ చెప్తా ఉన్నాం, కేసీఆర్ తనకు న్యాయం చేస్తారు, కేసీఆర్ నమ్ముతాను, కేసీఆర్ మా నాయకుడు
అని చెప్పినప్పటికీ ఆయన కొంత కాంగ్రెస్ నాయకులతోటి టచ్ లో ఉండడము, కాంగ్రెస్ లో చేరేందుకు సన్నద్ధం కావడం అంటే చివరి క్షణంలో జంపు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడతాం. మనం తీసుకున్నటువంటి ఈ 2 మాత్రం ఎగ్జాంపుల్స్ మాత్రం. ఇట్లాంటి పరిస్థితులు తెలంగాణ వ్యాప్తంగా సుమారుగా 50 నుంచి 60 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి. ఒకరికిస్తే ఇంకొకరు జంప్ చేసే ప్రమాదం, ఒకరికిస్తే ఇంకొకరు కాళ్ళు లాగి దించే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్ ముందు తన తెలంగాణ రాష్ట్రంలో తను కొంచెం దృష్టి పెట్టి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కొంత మార్చాలి. పార్టీకి ప్రస్తుతం ఉన్న నెగిటివ్ వాతావరణాన్ని పాజిటివ్ గా మార్చుకోవాలి అన్న కోణంలో కొంత ప్రయత్నాలు చేసినట్టుగా స్పష్టమవుతుంది. అందులో భాగంగానే ఈ మహారాష్ట్ర కానీ ఏపీలో కానీ విస్తరణ కార్యక్రమం కానీ చరిత్ర విషయం కానీ మహారాష్ట్ర రాజకీయాలు దృష్టిపెట్టడం కానీ మహారాష్ట్రలో పార్టీ విస్తరణ కోసం చేపట్టే బహిరంగ సభలు వీటన్నింటినీ వాయిదా వేయాలి. రెండవ అంశం, ఇది జరగగానే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం సెట్ అయ్యి కాకముందే లోక్సభ ఎన్నికలు చూపొస్తాయి. లోక్సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయాల్సిన అవసరం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొంత టీఆర్ఎస్ ప్రభావం చూపినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం, మోడీ ప్రభావం ఖచ్చితంగా ఉండబోతుంది. ఇది రాజకీయ సర్వే చెప్పినటువంటి సర్వే సంస్థలు నేర్చుకుని చెప్పినటువంటి విషయాలు. అంటే మోడీ చరిష్మాను తెలంగాణలో తగ్గించాలి, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వీలైనంత మందిగా ఓటింగ్ పర్సెంట్ తగ్గించాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత తెలంగాణ మీద దృష్టి పెట్టి తెలంగాణని ప్రధానంగా రాజకీయం చేస్తేనే తప్ప కేసీఆర్ అనుకున్నది సాధించలేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పార్టీ విస్తరణ అనేది ఇప్పుడు తాత్కాలికంగా వాయిదా విషయం స్పష్టమవుతా ఉంది. ఇంకొక మూడో అంశం, ఇటు ఇండియా కూటమి అటు ఎన్డీఏ కూటమి, ఈ 2 కూటమి కూడా కేసీఆర్ సమదూరం పాటిస్తా ఉన్నారు. కాబట్టి ఈ 2 కూటమి కానీ 3వ కూటమి ఏర్పాటు చేస్తారనుకున్న కేసీఆర్ అనుకున్నప్పటికీ కలిసి వచ్చే పార్టీలు ఏమి ఇక్కడ కనిపించట్లేదు. కర్ణాటక సంబంధించిన జేడీఎస్ నిన్నదాకా కేసీఆర్ తో కలిసి ఉంటుంది. కుమారస్వామి కేసీఆర్ తో కలిసి కొంత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయనుకున్నప్పటికీ కొద్ది రోజుల కింద రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేడీఎస్ బీజేపీతో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతుందని స్పష్టమవుతారు. కాబట్టి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం అంటే ఇటు ఇండియా కూటమి కానీ అటు ఎన్డీఏ కూటమి కానీ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం అనేది కేసీఆర్ తో సాధ్యం కాదు. 3వ ప్రత్యామ్నాయం అనేది స్పష్టం అవుతా ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి పార్టీల ముందు పరువు పోగొట్టుకోవడము, తెలంగాణలో పార్టీని బలహీనం అవడం ఎందుకు అన్న ఉద్దేశంతో కేసీఆర్ అక్కడ మహారాష్ట్ర కానీ ఏపీ రాజకీయం అనేది కొంత దృష్టిని తగ్గించి కేవలం తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా కార్యోన్ముఖులు చేయడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నది స్పష్టమవుతా ఉన్నది. ఇందులో భాగంగానే కొంత ఆయన ఇప్పుడు మహారాష్ట్ర చేరికల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ కొంత పక్కటి జాతీయ రాజకీయ తాత్కాలికంగా పట్టుబెట్టి కేవలం రాష్ట్రంలో బీఆర్ఎస్ ను గెలిపించుకోవడం ఎలా, తిరిగి అధికారం చేసిన హ్యాట్రిక్ కొట్టడం ఎలా అనే విషయంలో ప్రధానంగా పోవాల్సి తెలుసా ఉన్నది. పార్టీలో కొంతకాలంగా క్రమశిక్షణ అనేది తప్పుతా ఉన్నది. నాయకులు కానీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ తప్పుతా ఉన్నది. వీరందరినీ క్రమశిక్షణ పెట్టాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి కేసీఆర్ ఒకరిద్దరు నేతల మీద వేటు వేసే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గతంలో సస్పెండ్ చేస్తున్నది ప్రకటించి పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడైతే చర్చలు మొదలుపెట్టి కొంత కేసీఆర్ పాలన మీద కేసీఆర్ వ్యవహార శైలి మీద ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలుపెట్టారో
అలాగే చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లో 20 సెగ్మెంట్లలో లోకల్ లీడర్లు రచ్చ చేస్తున్నారు అంటూ కూడా మనకి ఒకటి వినిపిస్తుంది. ప్రధానంగా మనం చూస్తున్న లోకల్ లీడర్లు రచ్చ నేపథ్యంలో ఇటు జాతీయ స్థాయి నేతలు చెప్పినా కానీ ఇటు ఏఐసీసీ పెద్దలు చెప్తున్నా కానీ వినట్లేదు. ఏ మేరకు కనీసం లీడర్లు వినట్లేదు. టికెట్లు మాకంటే మాకంటూ కూడా ఇటు కొట్టుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ కి ఈ టికెట్ల పంచాయతీ ఏ విధంగా మారే అవకాశం ఉందంటారు? ఒక రకంగా మైనస్ గా మారే అవకాశం ఉందంటారా? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ మొదలైందంటే ఖచ్చితంగా ఆ పార్టీ రాష్ట్రంలో బలపడింది, ప్రజల్లో పార్టీకి గ్రాఫ్ పెరిగింది అనే విషయాన్ని మనం గమనించాల్సిన. ఓకే, బీఆర్ఎస్ లో అభ్యర్థులు ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఇంకా ఆ రోజు రోజుకు పెరుగుతా ఉన్నది. టికెట్ కేటాయింపుల విషయంలో తమకు అన్యాయం జరిగింది, మేము మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు కాకుండా పాత వాళ్ళకి ఇచ్చి మరోసారి కేసీఆర్ అన్యాయం చేశారు. ఇప్పుడు ఆయన అభ్యర్థుల జాబితా ప్రకటించిన వెంటనే కొంత బహుమతుంది తెలంగాణ బీఆర్ఎస్ లోని కొంత శ్రేణులు కొంతమంది బయటకు వస్తారు, వెంటనే నాయకత్వం తిరుగుబాటు ప్రకటిస్తారు, నాయకత్వం తప్పుపడతారు అనుకున్నప్పటికీ అప్పట్లో జరగలేదు. వారం రోజులు అభ్యర్థి ప్రకటించిన తర్వాత వారం రోజుల తర్వాత ఒక్కొక్కరుగా తన అసమ్మతిని పార్టీ నాయకత్వం మీద వ్యక్తం చేస్తా ఉంటారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ బలహీనపడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా బలహీనపడుతున్నది కొంత పరిశీలించాల్సిన అవసరం. 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటూ పోరాటం చేస్తా ఉన్నారు. నాయకులు కొంతమంది స్వార్థం కోసం పార్టీని మారినప్పటికీ శ్రేణులు మాత్రం మారలేదు, ఓటర్లు మారలేదు. ఓటర్లు తమ వైఖరిలో కాంగ్రెస్ పార్టీ పట్ల తమకున్నటువంటి అభిమానాన్ని మార్చుకోలేదు. నాయకులు కొంత మారిపోయారు, స్వార్థం కోసం వాళ్ళు గెలిచిన తర్వాత ప్రజల తీర్పును పక్కకు పెట్టి వాళ్ళు ఏదో మారారు. కానీ ఇక్కడ నాయకులు మారినంత మాత్రాన పార్టీ మొత్తం మారిపోయింది, పార్టీ లేదు అని అనుకున్నప్పటికీ తాజా పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రోజుకు బలపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత అంటే 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కొంత తమలో ఉన్నటువంటి ఆవేదన, ఆలోచన, తమలో అంటే మేము కూడా ప్రజాప్రతినిధులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, మేము కూడా పోటీ చేయాలి, ప్రజాక్షేత్రంలో తమ బలం ఏంటిది అని తెలుసుకోవాలి అనే ఉత్సాహం ఉన్న వాళ్ళు కొంత హడావిడి చేస్తా ఉన్నారు. అది హడావిడి తప్ప దాంట్లో ఎవరికి ఎటువంటి లేదు. తర్వాత ఒకరికి ఇస్తే ఇంకొకరు ఓడగొడతాం అనేది తాత్కాలికంగా ఉన్నటువంటి వాటన్నిటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంత కూర్చోబెట్టి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. కొంత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా కొంత ఈ అసమ్మతతో కొంత అక్కడక్కడ చర్చిస్తా ఉన్నారు. ఎవరైతే నాకు కావాలి టికెట్ అంటే నాకు ఇవ్వాలి అంటే నాకు ఇవ్వాలని ఎవరైతే అంటా ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ప్రస్తుతానికి ఒక అభ్యర్థిని మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనకి ఇస్తాం. గెలిచిన తర్వాత చాలా పోస్టులు చాలా ఉంటాయి ప్రభుత్వాలు, ఎమ్మెల్సీ కానీ నామినేట్, వీటిలో సర్దుబాటు చేసే అవకాశాలు ఒప్పించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి బలం చూపించాలి. ఇప్పుడు అడగకుండా ఎవరు కూడా టికెట్ ఇచ్చే అవకాశాలు లేవు. అడగందే అమ్మాయిని అన్నం పెట్టేది ఒక సామె. కాబట్టి అడుగుతాం, వాళ్ళు అడగడంలో తప్పేం లేదు. దాని నాయకత్వం సరైన విధంగా సరైన సమయంలో వాళ్ళని ఒప్పించి మెప్పించి దాని కాంగ్రెస్ పార్టీని ముందు అధికారం తీసుకుని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మనకు కావాల్సిన సౌకర్యాలు వస్తూ ఉంటాయి ఆటోమేటిక్. అంటే రాజ్యాంగ పరంగా కానీ సంస్థా పరంగా ఉన్నటువంటి విధానాలు మనకు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటితో మనం భాగస్వామ్యంలో ప్రజారంజకంగా పాలిద్దామని వాళ్ళు కొంత ఒప్పించే అవకాశం, అందులో భాగంగా కొంత చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఒక నియోజకవర్గంలో అభ్యర్థులు పోటీపై రాగానే మరో నియోజకవర్గంలో ఇంకొక అభ్యర్థులు వస్తా ఉన్నారు. అంటే ఇట్లా ఒప్పించడంలో కొంత వరకు 1 by 1 రావడంతో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఇది తాత్కాలికమైనటువంటి ఇబ్బంది, శాశ్వతమైన ఇబ్బందులు కాదు. ఎన్నికల సమయానికల్లా ఖచ్చితంగా మారే అవకాశం మనం గమనించవచ్చు. కొంతకాలం క్రితము కాంగ్రెస్ లో పిసిసి నాయకులే ఒకరిటే ఒకరు పడిన సమయంలో ఒకరు ఎస్ అంటే ఇంకొక నో అని బహిరంగంగా విమర్శించుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు కేవలం అంటే అంతర్గతంగా వాళ్ళకు ఉన్నటువంటి పార్టీలో ఉన్న అంశాలను చర్చిస్తూ ఉంటారు. అక్కడక్కడ కొంత బయటకు వస్తున్నప్పటికీ అంతర్గత చర్చ జరుగుతాం. బహిరంగంగా సవాల్ ఇస్తున్న బహిరంగంగా ఒకరి మీద ఒక విమర్శలు గుప్పించుకునే పరిస్థితి లేవు. కాబట్టి నాయకులే
వైఖరిలో మార్పులు తీసుకున్నప్పుడు కింది స్థాయి నాయకులు తీసుకోరు అని అనుకోవడం అనేది తప్పాయి. ఖచ్చితంగా వారు తీసుకుంటారు. ఖచ్చితంగా పోటీ అంటే ప్రజల్లో పార్టీ పట్ల చర్చ మొదలైంది, పార్టీ పట్ల ఆదరణ మొదలైంది, పార్టీని అధికారం తీసుకురావాలి అని ప్రజల ఆకాంక్ష కూడా ప్రగాఢంగా ఉన్న నేపథ్యంలో నాయకులు అంటే 10 ఏళ్ళు మేము మట్టిగా ఉన్నాం కాబట్టి ఈసారి ప్రజల్లో బలంగా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవాలని ఆకాంక్ష ఉంది కాబట్టి ఈసారి మేము పోటీ చేస్తే గెలుస్తాము, 10 సంవత్సరాలుగా ప్రజల కోసం మేము పనిచేశాము కాబట్టి మేము గెలుస్తామని ఆశతో వారందరూ ఒక ఉత్సాహంతో వారందరూ తమ మనసులోని మాటను లేకపోతే తమ నేతకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి అని కార్యకర్తలు కొంత గాంధీ భవన్ కానీ మిగతా చోట్ల జిల్లాల్లో కానీ డిసిసి సమావేశాలు కానీ మిగతా సమావేశాలు కానీ కొంత తమ వైఖరిని వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి ఈ తాత్కాలికమైనటువంటి ఇబ్బందులే, ఎన్నికల సమయానికల్లా ఇవన్నీ సర్దుకుంటాయని చెప్పేసి నాయకులు అంటా ఉన్నారు. ఈ సిడబ్ల్యూసి సమావేశం తర్వాత కూడా కొంత పార్టీ సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు. అలాగే చూసుకున్నట్టయితే ఏపీలో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? సీఎం రమేష్ మాజీ అధికారి రమేష్ గారు చెప్పారు, అధికారులు చేసిన వ్యవస్థలో అధికారులు చేసిన తప్పిదాలకు, అధికారులు చేసిన పొరపాట్లకు ఒక సీఎం ను బాధ్యులు చేయడం అనేది నిజంగా ఇది కక్ష సాధింపు చర్య. ఆయన ఓకే, ఆయన గతంలో ఏం చేశారు, ఎలా చేశారు అనే దానికన్నా మొన్న జరిగినటువంటి తెలంగాణలో ఏ రకమైనటువంటి అంటే ప్రతిపక్ష నాయకుల మీద విపక్ష నాయకుల మీద తెలంగాణలో పోలీసులు ఏ రకమైనటువంటి మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు, తెలంగాణ పోలీసులను ఆదర్శంగా తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదే తరహాలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంలో అదే వైఖరిని అవలంబించాలని స్పష్టంగా తెలుస్తా ఉన్నది. ఇది నేను చెప్పిన విషయం కాదు, ప్రజలు చెప్పిన విషయం కాదు, మాజీ ఐపీఎస్ అధికారులు, మాజీ డీజీపీలు చెప్తున్నటువంటి అంశం. కొంతమంది బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూ మరికొంతమంది కొంత లోపల వారు మనసులోని బాధలను చెప్తా ఉన్నారు, మనసులోని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన ఆయన సంతకం ఉందా ఎక్కడన్నా లేదు, అయితే ఆయన మార్గదర్శకంలో ఆయన గైడ్ లైన్స్ లో జరిగింది అంట. ఇక్కడ ఉన్నటువంటి అంటే కోర్టు కొన్ని ఆధారాలు పట్టుకుని కోర్టు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన వాళ్ళు కూడా తెరపైకి వస్తా ఉన్నది. కానీ ఆధారాలు ఏంటిది? అధికారులు చేసిన తప్పిదము. రెండవ అంశం, ఆయన అరెస్ట్ చేసే విధానంలో కూడా పోలీసులు పూర్తిగా కుందుకుగా వివరించాలని కొంత విమర్శలు వెలువెత్తా ఉన్నాయి దేశవ్యాప్తంగా. అరెస్టు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి సుమారుగా 3 సార్లు ఆయన సీఎం గా ఉన్నారు, కొంత ఆయన రాజకీయ అనుభవం ఉంది, దేశవ్యాప్తంగా కొంత ఆదరణ కలిగిన నాయకుడు. అట్లాంటి నాయకుడు అరెస్ట్ చేసే ముందు కొంత నోటీసులు ఇచ్చి దానికి సమాచారం వివరణలు పని తీసిన తర్వాత పోలీసులు ఆ పోలీసులు తాము ఇచ్చిన నోటీసులకు సంతృప్తికరమైన సమాధానాన్ని చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే అరెస్ట్ చేసి ఉంటే బాగుండేది. అది కూడా ముందుగా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తే బాగుండేది. అనవసరంగా ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేయడము, ఆ అరెస్ట్ చేసిన నేపథ్యంలో మొత్తంగా గతంలో జగన్ కూడా అరెస్ట్ చేశారు సిబిఐ. కానీ జగన్ దాదాపుగా 45 రోజుల పాటు విచారించింది సిబిఐ. కొన్ని రోజులు వరుసగా విచారించి, కొన్నిసార్లు తాపించి కూడా విచారించిన తర్వాతనే అరెస్ట్ చేసింది సిబిఐ. పూర్తి స్థాయిలో ఆధారాలు. జగన్ ను షెల్ కంపెనీలు ఏమున్నాయి, షెల్ కంపెనీలకు ఎవరెవరు ఉన్నారు, వారికి ఏంటి బాధ్యత ఏంటిది, ఏ కంపెనీ ఏ మేరకు ఎక్కడ లబ్ధి పొందింది, అసలు ప్రభుత్వం నుంచి ఏ రకంగా ఆ కంపెనీ లబ్ధి పొందింది అనే విషయాలన్నింటినీ కూడా సిబిఐ కొంత వెలికితీసి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే జగన్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు. ఏమనంటే గతంలో అరెస్ట్ చేయలేదా అని ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వస్తున్నది. కొంతమంది అంటే ఏపీలోని అంటే టీడీపీ నాయకులను కూడా గృహ నిర్బంధాలు చేయడం, ఎక్కడికక్కడ అరెస్టు చేయడము, అవసరమైతే వాళ్ళను
కొట్టడము, వాళ్ళ పైన లాఠీలకు పని చేయించడం, ఇవన్నీ కూడా కొంత అక్కడ కొంత ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. ఈ ఏపీ రాజకీయాలు, ఏపీ పోలీసుల పనితీరు పైన దేశవ్యాప్తంగా చర్చ కూడా మొదలైంది. ఒక పరిపాలన హెడ్గా ఉన్నటువంటి నేత అన్ని విభాగాల్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి అవకాశాలు లేవు. జగన్ కైనా ఏ అధికారి ఏం చేస్తుందని ఆయన చెప్పలేదు. కాకపోతే పూర్తి స్థాయిలో కొంత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే సీఎం గారికి. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఇటు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ క్యాస్ట్ లో నిందితుడిగా ప్రధాన నిందితుడిగా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాలు ఈ మేరకు నిన్న బంద్ కూడా కొనసాగించాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది వేచి చూడాలి. ఇది ఇవాల్టి న్యూస్. క్యాన్ కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం, క్షణం కోసం. ఓం శ్రీ భద్ర